మేడం ఇప్పుడు ప్రజలు కూడా చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన రోగానికి ఏముందో ముందు గూగుల్ చేసి దానికి ఏం కావాలని చెప్పి డాక్టర్స్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మేడం. అది మీరు ఎలా చూస్తారు మేడం? అది అది నేను కూడా చాలా అనుభవిస్తున్నాం అండి. మా దగ్గర కూడా వచ్చేసి గూగుల్లో చూసాం మేడం, దీనికి ఇది ఉంది ఇది ఉంది నాకు కాబట్టి ఇట్లా. సో ఏంటంటే ఎప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడిసిన్ని రీప్లేస్ చేయలేదండి, డాక్టర్ని రీప్లేస్ చేయలేదు. ఓన్లీ డాక్టర్స్కి సపోర్ట్ చేయగలుగుతుంది, హెల్ప్ చేయగలుగుతుంది, కానీ రీప్లేస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. కానీ నేను చెప్తా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి చాలా మందికి, అంటే నేను డీల్ చేసేదంతా లైఫ్ లాంగ్ డిసీజెస్, దీర్ఘకాలిక సమస్యలు. సో మాకొచ్చే సమస్య ఏంటంటే డాక్టర్ మాట పేషెంట్ వినకపోవడం వల్ల వచ్చే సమస్య ఎక్కువ. సో నేను వాళ్ళకి చెప్తా, ఈ జబ్బు గురించి నువ్వు గూగుల్ చేయి, తెలుసుకో, ముందు ముందు ఏం అవ్వచ్చు ఈ జబ్బు వల్ల, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నువ్వెలా ఉంటావు అనేది నీకు తెలీదు, నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, నెగ్లెక్ట్ చేయకు, మందులు మానకు, జబ్బు గురించి నువ్వు అవగాహన పెంచుకో, గూగుల్ చేయి. ట్రీట్మెంట్ పార్ట్కి మాత్రం వెళ్ళకు, ట్రీట్మెంట్ పార్ట్కి వెళ్ళకు. సిమ్టమ్స్ తర్వాత నెక్స్ట్ ఏం జరగవచ్చు, ఇది ఈ జబ్బేనా, గూగుల్ చేయి, తెలుసుకో. నీ జబ్బు గురించి నీకు అవగాహన ఉంటేనే, ఎవరికైనా హెల్త్ గురించి అవగాహన ఉంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉంటుంది. అంటే సిమ్టమ్ వేరు, అంటే లక్షణం వేరు, జబ్బు వేరు. ఓన్లీ లక్షణం మీద ఫోకస్ చేయొద్దు. అంటే ఇప్పుడు ముళ్ళు కుచ్చుకుంది, అక్కడ ముళ్ళు ఉంది అనే సంగతి వాళ్ళకి తెలియదు, నొప్పి లేస్తుంది అనుకుంటారు, నొప్పి మాత్రం ఆడుతూ పోతారు. అప్పుడు ఏమవుతుంది, ముళ్ళు వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది, నొప్పి మాత్రం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అల్టిమేట్గా 2 రకాలుగా పేషెంట్ ఇబ్బంది పడతారు. సో ఆ ముళ్ళు తీయడం అనేది మీ వల్ల కాదు, డాక్టర్స్ వల్లనే అవుతుంది. సో ఆర్ఎంపీస్ అందరూ ఏం చేస్తారు, ఓన్లీ నొప్పి మాత్రమే, దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండాలి, అది వాళ్ళకి లేదు. దానివల్ల ఏంటి, నొప్పి మాత్రం పేషెంట్స్ కూడా ఏమన్నా నొప్పి తగ్గిపోయింది, నేను పనికి పోతున్నా అంతే, కానీ ఏదో ఒక రోజుగా ఎమర్జెన్సీకి వెళ్తారు. చాలాసార్లు మేము హాస్పిటల్ వరకు రాలేకపోయి మందులు మానేసిన అమ్మ అన్న వాళ్ళకి కూడా నేను అదే చెప్తా, ఇంటి నుండి హాస్పిటల్ దూరం అనుకునే వాళ్ళకి మంచం నుండి బాత్రూమ్ కూడా దూరం అవుతుంది, మంచం మీదే పడి ఉండే రోజు వస్తుంది, అప్పుడు ఇంకెంత ప్రమాదం. ఇంకా చెప్తా, దీర్ఘకాల జబ్బులతో ఇబ్బంది పడే వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తా, ఈమె మంచాన పడి ఉంటది, నువ్వు వాళ్ళకి చెయ్యాలి అంటే, ఇప్పుడు నువ్వు నీ భార్య పిల్లల్ని చూసుకోకుండా, నీ జాబ్ చూడకుండా వీళ్ళకి చేసుకుంటూ ఉండే రోజు వస్తుంది. అలాంటి రోజు రాకూడదు అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించు, అర్థం చేసుకో. డాక్టర్స్ మందులు కంప్లైంట్స్ అంటే కరెక్ట్గా వాడుకో, నొప్పి వరకే ఆలోచించకు, జబ్బుని కంట్రోల్ పెట్టాలనేది గుర్తుపెట్టుకో. ఓన్లీ పేషెంట్ గురించి ముసలి ఏమనుకుంటారు, నొప్పి వస్తుంది కానీ నేను నొప్పిని భరిస్తున్నా, నేను చాలా గొప్ప పని చేస్తున్నా అనుకుంటారు. కానీ నొప్పి అంటే ఏంటి, నీ బాడీ నిన్ను వార్న్ చేస్తుంది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది, ఇక్కడ ఏదో ఇబ్బంది జరుగుతోంది, దానికి నువ్వు ఏదో ఒకటి చెయ్యి నేను వార్న్ చేస్తుంది. దాన్ని ఇగ్నోర్ చేస్తుంటే అది సొల్యూషన్ అవుతుందా, అవ్వదు కదా. పెయిన్ తగ్గాలి, సేమ్ టైం పెయిన్కి రీజన్ ఏంటో దాన్ని కరెక్ట్ చేయాలి. సో అవన్నీ ఆర్ఎంపీస్ వల్ల కానీ గూగుల్ వల్ల కానీ అవ్వదండి, అవ్వదు. సో క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వెళ్ళి వాళ్ళ కాజ్ని కూడా తెలుసుకోగలిగితే మాత్రమే. అంటే ఇప్పుడు రక్తం తక్కువ ఉంది, నాకు ఎప్పటికీ రక్తం తక్కువనే ఉంటుంది మేడం, ఎందుకు తక్కువ ఉంది అంటే ఐరన్ తక్కువ ఉంది మేడం. సరే ఐరన్ ఎందుకు తక్కువ ఉంది, తినక మేడం, ఎందుకు తినట్లేదు, ప్రతిదానికి ఎందుకు ఎందుకు అని క్వశ్చన్ చేస్తేనే మనకు రీజన్ తెలుస్తుంది. అంతేగాని ఈ సిమ్టమ్ని మాత్రమే, అంటే నాకు రక్తం తక్కువ ఉంది, రక్తం ఎక్కించుకుంది, రక్తం పెరిగింది, ఎందుకు తగ్గింది, మళ్ళీ తగ్గుతుంది, ఎక్కించుకుంటూనే ఉంటావా, ఎంతకాలం ఎక్కించుకుంటావు. సో ప్రతి దానికి రీజన్ని మనం ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో, దాన్ని కరెక్ట్ చేయగలుగుతామో, అప్పుడే సొల్యూషన్ వస్తుంది. లేకపోతే ఓన్లీ సిమ్టమ్ రిలీఫే ఉంటుంది అంతే.